వెల్కమ్ బ్యాక్ టు వల్లూరు ఫ్యామిలీ. ఈరోజు కార్తీక సోమవారం కదా, మా ఇంట్లో నేను పూజ చేసుకున్నాను. ఎలా చేసుకున్నాను ఏంటో మీకు చూపించాలనుకుంటున్నాను. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. కార్తీక సోమవారాల ముందు శివకేశవుని పూజిస్తూ ఉంటాము. శివుణ్ణి అలాగే విష్ణుమూర్తులని ఆరాధిస్తూ ఉండాలి. కార్తీక సోమవారం అంటే శివయ్య స్వామికి ఇష్టమైన ప్రీతికరమైన రోజు కాబట్టి శివయ్య స్వామిని పూజిస్తూ ఉండాలి. అలాగే అష్టోత్తరం ఇలానే పూజ చేస్తూ ఉంటాము. ఈరోజు కనుక సాయంత్రం మీకు కుదిరితే కనుక శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకోండి, ఎందుకంటే చాలా మంచిది. కార్తీక మాసంలో చిన్న పని చేయాలన్నా శివయ్యను పూజించి చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. నేను ఇంట్లోనే మార్నింగ్ సింపుల్గా పూజ చేసేసుకున్నాను. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారండి. ఈరోజు నా వీడియో చూస్తున్నారంటే శివయ్య స్వామి అనుగ్రహం వల్లనే అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర గణపతి స్వామి ఫోటో కనుక లేకపోతే కనుక ఓం గంగాణపతి నమః నమః అని త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం त्रिशाकैर्बिल्वपत्रैश्च अश्चित्रैः कोमलैः शुभैः शिवपूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् अखण्डबिल्वपत्रेण पूजिते नन्दिकेश्वरे शुद्ध्यन्ति सर्वपापेभ्यः एकबिल्वं शिवार्पणम् सालग्रामाशिलामेकां चातुविप्राययोपये सोमयज्ञ महापुण्यम् एकबिल्वं शिवार्पणम् दन्तिकोटिसहस्राणि वाजपेयशतानि च कोटिकन्या महादानम् एकबिल्वं शिवार्पणम् पार्वत्याः स्वेदसञ्जातं महादेवस्य च प्रियं बिल्ववृक्षं नमस्यामि एकबिल्वं शिवार्पणम् सालग्रामाशिलामेकां चातुविप्राययोपयेत् सोमयज्ञ महापुण्यम् एकबिल्वं शिवार्पणम् दन्तिकोटिसहस्राणि वाजपेयशतानि च कोटिकन्या महादानम् एकबिल्वं शिवार्पणम् पार्वत्याः स्वेदसञ्जातं महादेवस्य च प्रियं बिल्ववृक्षं नमस्यामि एकबिल्वं शिवार्पणम् दर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणम् मूलतो ब्रह्मरूपाय मध्यतो विष्णुरूपिणी अग्रतः शिवरूपाय एकबिल्वं शिवार्पणम् बिल्वाष्टकमिदं पुण्यं यं पठेत् शिवसन्निधौ सर्वपापा विनिर्मुक्तः एकबिल्वं शिवार्पणम् दर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणम् मूलतो ब्रह्मरूपाय मध्यतो विष्णुरूपिणी अग्रतः शिवरूपाय एकबिल्वं शिवार्पणम् बिल्वाष्टकमिदं पुण्यं यः
चेत् शिवसन्निधौ सर्वपापविनिर्मुक्तः एकबिल्वं शिवार्पणम् భక్తరక్షకా శక్తికారకా మోహహారకా మోక్షదాయకా నమామి దేవా అహం శివా నమో నమోస్తుతే మహదేవా ఓం ఈశా భవ శివా హర హర పుర హర మహదేవా శ్రీకర శుభకర భవ శివా శ్రీతజన పోషక మహదేవా భక్త రక్షక శక్తికారక మోహవారక మోక్షదాయక నమామి దేవా భవ శివా నమో నమోస్తుతే మహదేవా నమః శివాయ ఓం నమః శివాయ నమో భవాయ నమో హరాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమో భవాయ నమో హరాయ ఓం నమః శివాయ కైలాసాచల దివ్య మందిర శైల విహార అభవ శివ కైలాసాచల దివ్య పూజ అయిపోయిందండి. సాయంత్రం ఉపవాసం ఉండాలి. టెంపుల్కి వెళ్ళిపోదాం. ఇప్పుడే టెంపుల్లోకి వచ్చేసాం. పదని లోపలికి వెళ్దాము. గుడి దగ్గరికి వచ్చేసాము కదా, గుడిలోకి వెళ్తున్నాం. ఒత్తులు వెలిగించేసేసి దేవుని దర్శనం చేసుకుందాము. గుళ్ళోకి వెళ్ళేసరికి అందరు పూజ చేసుకోవటం కూడా అయిపోయింది. అయితే నేను లేట్గా వెళ్ళటం వల్ల లాస్ట్లో అవుతున్నది నా పూజ. మనం లేట్ అయ్యాము. అందరు పూజ పద్మము ముగ్గుతో వేసుకోవాలి. దాని పసుపు కుంకుమలు వేసుకొని పూజ చేసుకోవాలి. ప్రమిదల మధ్యలో పెట్టేసుకొని పూలు చుట్టూతో అలంకరణ చేసుకోవాలి. ఓంకారేశ్వర ప్రణవ స్వరూప శంకర హర హర మహాదేవ ఓంకారేశ్వర ప్రణవ స్వరూప శంకర హర హర మహాదేవ నమః శివాయ
మీ దగ్గర ఏ ప్రసాదాలు ఉంటాయి ఇది ఏం తయారు చేసుకుంటే అవి పెట్టేసుకోవాలి. అరటిపళ్ళు జాంకాయలు ప్రసాదాలు పెట్టేసుకోవాలి దీపం దగ్గర. ప్రమిదల్లో ఆయిల్ వేసేసుకొని ఒత్తులు వెలిగించుకోవాలి. ఒత్తులు వెలిగించిన తర్వాత ధూపం వెలిగించుకొని కడ్డీలు వెలిగించుకొని ధూపం చూపించాలి. కొబ్బరికాయ కొట్టేసేసి దేవుడికి హారతి ఇవ్వాలి. పూజ అయిపోయింది. గుళ్ళోకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటున్నాం ఇప్పుడు. దర్శనం అయిపోయింది. గుళ్ళో నుంచి బయటకు వచ్చేసేసాము. ఓకే ఫ్రెండ్స్, దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వచ్చేసాము. దర్శనం అయితే బాగా జరిగింది మాకు. మీరు కూడా కార్తీక సోమవారం ఎలా జరుపుకుంటారో ఏంటో నాకు కామెంట్ చేయండి. దానికంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.